మాస శివరాత్రి సందర్భంగా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి వారికి రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోడి మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కొత్తకొండలో కొండపై ఉన్న పురాతన వీరభద్రస్వామి ఆలయానికి 10 లక్షల రూపాయలతో మెట్ల మార్గానికి శంకుస్థాపన చేశారు. తర్వాత కొత్తకొండలో నూతన పల్లె ఆసుపత్రిని మంత్రి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం తరపున అనేక రకాల కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇప్పటికే 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశామన్నారు. మాస శివరాత్రి సందర్భంగా శ్రీ భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి గారి ఆశీస్సులు తీసుకొని తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధిలోకి రావాలని, వర్షం, ప్రకృతి, వ్యవసాయం, పరిశ్రమ, వృత్తి అన్ని రకాల ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రజలకు అన్ని రకాల ప్రయోజనాలు కలగాలని, అందులో హుస్నాబాద్ ప్రాంతానికి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతునికి అన్ని రకాల పూజలు ప్రార్థనలు చేసినాం. పూజలకు ప్రార్థనలకే పరిమితం కాకుండా ప్రభుత్వం తరఫున అనేక కార్యక్రమాలు తీసుకొని ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి కూడా ఏదైతే ఒక ఫ్యామిలీ గ్రూపింగ్ ఉందో ఆ గ్రూపింగ్ చేసినటువంటి 4 లక్షల మందికి కూడా రేపు 30వ తారీఖు నుంచి 2 లక్షల రూపాయల రుణమాఫీ జరుగుతూ ఉంది. 2 లక్షల పై వాళ్ళకు షెడ్యూల్ ఇచ్చి తొందరలోనే దాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు,